వెల్కమ్ వెల్కమ్ స్టూడెంట్స్. ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్లో బయాలజీ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓన్లీ 15 క్వశ్చన్స్ ఉన్నవి బయాలజీ సెక్షన్లో ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 11 యూనిట్స్ ఆర్ దేర్. వాటిలో నుంచి కేవలం 5 ప్రశ్నలు మాత్రమే అడుగుతారు. అందులో కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మనం ఇవాళ నుంచి డిస్కస్ చేద్దాం. అందులో ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ 2019లో ఇచ్చిన ఒక క్వశ్చన్. ఇది ఒక పెడిగ్రీ అనాలిసిస్ గురించి అడిగిన ప్రశ్న. సో ఈరోజు మనం పెడిగ్రీ చార్ట్స్ గురించి, పెడిగ్రీ అనాలిసిస్ గురించి హౌ టు ఆన్సర్ అనేది చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. సో ఇది 2023 అంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఇది. ఇందులో ఇచ్చిన ఒక పెడిగ్రీ క్వశ్చన్. సో ఇప్పటివరకు జరిగిన ఐసర్ ఎగ్జామ్స్లో 3 times అప్రాక్సిమేట్లీ 2 or 3 times అనేది పెడిగ్రీ మీద క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. జెనెటిక్స్ ఈజ్ ది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్. అందులో పెడిగ్రీ మీదైనా క్వశ్చన్స్ ఉండొచ్చు, మెండెలియన్ జెనెటిక్స్ మీదైనా కూడా క్వశ్చన్స్ ఉండొచ్చు. సో మనం ఫస్ట్ పెడిగ్రీ గురించి డిస్కస్ చేద్దాం. దిస్ వీడియో ఈజ్ పర్టికులర్లీ ఫర్ నాన్ బయాలజీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్. So what is pedigree analysis? Pedigree analysis is a pattern of inheritance of a particular trait throughout a family. So pattern of inheritance. Inheritance అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే అనువంశికత. అంటే ఏదైనా ఒక లక్షణం ఒక తరం నుంచి మరొక తరానికి ఏ విధంగా అది కంటిన్యూ అవుతుంది, ఎలా పాస్ ఆన్ అవుతుంది అనేది మనం జెనెటిక్స్లో, జన్యు శాస్త్రంలో మనం నేర్చుకుంటాం. అనువంశికత, హెరిడిటీలో మనం నేర్చుకుంటాం. ఆ హెరిడిటీ అనేది డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేవి హ్యూమన్ బీయింగ్స్లో ఎలా 1 జనరేషన్ నుంచి సక్సెసివ్ జనరేషన్స్కి, వాటి తర్వాత జనరేషన్కి ఎలా చేరవేయబడతాయి అనేది ఒక ఫ్లో చార్ట్ రూపంలో కనుక మనం చూపించినట్లయితే ఆ ఫ్లో చార్ట్నే మనం పెడిగ్రీ అని పిలుస్తాం. మనుషుల్లో, ఇన్ హ్యూమన్ బీయింగ్స్, ఒక లక్షణం అనేది ఒక తరం నుంచి తర్వాత తరానికి ఏ విధంగా చేరవేయబడుతుంది అనే అంశాన్ని మనం ఒక ఫ్లో చార్ట్లో కనుక చూపించినట్లయితే ఆ ఫ్లో చార్ట్ని మనం పెడిగ్రీ అనాలిసిస్ అంటాం. సో పెడిగ్రీ అంటాం. సో ఆ పెడిగ్రీలో మనం ఎందుకు వీటిని వాడతామంటే కొన్ని జెనెటికల్ డిజార్డర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ థాలసీమియా, సికిల్ సెల్ అనీమియా, ఇంకా కొన్ని రేర్ క్యాన్సర్స్, ఇలాంటివి ఏవైనా సరే కొన్ని ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్కి, ఈ మధ్య కాలంలో మనకు డయాబెటీస్ అనేది కూడా పేరెంట్స్ ఉంటే వారి పిల్లలకు రావడం ఇలాంటివి మనం అబ్జర్వ్ చేస్తుంటాం. వీటికి కొన్ని జెనెటిక్ ట్రైట్స్, కొన్ని జన్యువుల జతలు అనేవి కారణమవుతాయి, కొన్ని జీన్స్ అనేవి కారణమవుతాయి. ఆ జీన్స్ అనేవి ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్కి ఎలా చేరవేయబడతాయి అని తెలియజేసేది ఈ పెడిగ్రీ. సో ఈ పెడిగ్రీలో కొన్ని బేసిక్ టర్మ్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం పెడిగ్రీలో కొన్ని బేసిక్ టర్మ్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని సింబల్స్ ఉంటాయి. ఆ ఫ్లో చార్ట్ లో మనము సింబల్స్ తో వాటిని డిస్ప్లే చేస్తాం. ఇక్కడ చూస్తే స్క్వేర్ బాక్స్ కనుకుంటే మేల్ అని మీనింగ్, సర్కిల్ కనుకుంటే ఫీమేల్ అని మీనింగ్. సో మేల్, ఫీమేల్ బోత్ మేట్ టుగెదర్. సో మేటింగ్, ఈ క్రాస్ లైన్ అనేది మేటింగ్ ని సూచిస్తుంది. సో ఆ మేల్ ఫిల్డ్ విత్ కలర్ అఫెక్టెడ్ పర్సన్ అనమాట. అంటే డిసీజ్, ఆ పర్టికులర్ డిసీజ్ అనేది ఆ ట్రైట్ వీరిలో ఉండడం వల్ల వారు డిసీజ్కి లోనయ్యారు. సో అఫెక్టెడ్ మేల్. అలాగే ఇదైతే అఫెక్టెడ్ ఫీమేల్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మేల్ని మనము ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం జెనెటిక్స్లో, ఫీమేల్ని మనము ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇవి మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ టర్మ్ ఏంటంటే జనరేషన్స్. ఇది ఒక తరం. సో ఫాదర్, మేల్ కదా ఫాదర్, అలాగే ఫీమేల్ అంటే మదర్, ఫాదర్ మదర్. ఇది ఫస్ట్ జనరేషన్, మొదటి తరం. దాని తర్వాత చూడండి ముగ్గురు చిల్డ్రన్స్ ఉన్నారు వాళ్ళకు. సో ఇది సెకండ్ జనరేషన్. సో ఇలా సక్సెసివ్ జనరేషన్స్ ఎన్నైనా ఉండొచ్చు. ఫస్ట్ హారిజాంటల్ లైన్ ఈజ్ ఫస్ట్ జనరేషన్, సెకండ్ హారిజాంటల్ లైన్ ఈజ్ సెకండ్ జనరేషన్. ఇలా కొన్ని జనరేషన్స్ ఉంటాయి. ఇది కూడా మనము గుర్తుపెట్టుకోవాలి.
సో ఇందాక మనము క్వశ్చన్ ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లో ఒక క్వశ్చన్ చూపించినప్పుడు ఒక ఫ్లో చార్ట్ ఎలా అయితే ఉంటుందో ఆ ఫ్లో చార్ట్ ను బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలంటే మనకు కొన్ని టెక్నికల్ టర్మినాలజీస్ అలాగే ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటాం. అంటే ఆ పర్టికులర్ డిసీజ్ ట్రైట్ అనేది ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్ కి ఎలా క్యారీ అవుతుంది అనే విషయం మీదనే మనకు పెడిగ్రీలో క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ద డిసీజ్ ఆర్ ద అఫెక్టెడ్ పర్సన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఆల్ జనరేషన్స్ ఆర్ నాట్. ఫస్ట్ మనం పెడిగ్రీ చార్ట్ ను చూస్తూనే ఈజ్ ఇట్ ప్రజెంట్ ఇన్ ఆల్ జనరేషన్స్ ఆర్ నాట్. ఈజ్ ఇట్ అంటే ద అఫెక్టెడ్ పర్సన్ either maybe a male or either maybe a female. ఎవరైనా సరే ఈ జనరేషన్ లో ఉన్నారా లేదా, ప్రతి జనరేషన్ లోనూ ఉన్నారా లేదా అని అబ్జర్వ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఇన్ ఆల్ జనరేషన్స్, అన్ని జనరేషన్స్ లోనూ ఉంది. ఇది ఫస్ట్ జనరేషన్ ఇందా చెప్పినట్లు మేల్ ఫీమేల్, ఇది సెకండ్ జనరేషన్ మేల్ ఫీమేల్, ఇది థర్డ్ జనరేషన్. చూడండి ఫాదర్ మేల్ ఫాదరు, ఇక్కడ ఫీమేల్ అంటే మదర్ అనుకుందాం. ఇక్కడ మీరు చూస్తే మేల్ ఈజ్ నాట్ అఫెక్టెడ్ అంటే మనం ఇక్కడ కలర్ తో ఫిల్ అవ్వలేదు కాబట్టి హెల్తీ పర్సన్ అనమాట, నాట్ అఫెక్టెడ్ విత్ ఏ డిసీజ్ ట్రైట్. సో ఇక్కడ మనం చూస్తే మదర్ ఈజ్ అఫెక్టెడ్ విత్ ఏ డిసీజ్ బికాస్ షీ కంటైన్స్ ద ట్రైట్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కాజింగ్ డిసీజ్. సో వారితో మీటింగ్ జరిగితే వారికి ఒక చైల్డ్, ఒక అబ్బాయి, ఒక మేల్ పర్సన్ పుట్టాడు అనుకుందాం, పుట్టాడు ఇక్కడ. సో ఈ మేల్ తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయితే ఫీమేల్ తో, ద ఫీమేల్ ఈజ్ నాట్ అఫెక్టెడ్ హియర్. దట్ ఈస్ ఇన్ సెకండ్ జనరేషన్ ద బాయ్ దట్ ఈస్ ద మేల్ పర్సన్ ఈజ్ అఫెక్టెడ్ అండ్ ద మదర్ female person is not affected. And in third generation again they have one child, one boy, he is affected. So in first generation one affected person is there, in second generation one affected person is there, and in third generation also one affected person is there. So this pattern of inheritance is called as dominant. So for all generations the affected persons either may be male or female, ఎవరైనా అవ్వచ్చు, బట్ అఫెక్టెడ్ పర్సన్ అనేది అన్ని జనరేషన్స్ లోనూ ఉంటే వారిని మనం డామినెంట్ అని అంటాం. See this example, this is the first generation male female, this is the second generation male female, and this is the third generation. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ జనరేషన్ లో ఫీమేల్ అఫెక్ట్ అయింది, బట్ సెకండ్ జనరేషన్ లో చూడండి నెయిదర్ అఫెక్టెడ్. సో ఇక్కడ ఒక్కరు కూడా అఫెక్ట్ అవ్వలేదు. లేటర్ సీ ది థర్డ్ జనరేషన్ అనదర్ గర్ల్ చైల్డ్ ఈజ్ అఫెక్టెడ్. సో ఇక్కడ ఒక జనరేషన్ అనేది స్కిప్ అయింది, ఒక జనరేషన్ ఈజ్ స్కిప్డ్. సో ఇలా కనుక జనరేషన్ స్కిప్ కనుక అయితే అప్పుడు దాన్ని ఏమంటామంటే రెసెసివ్ అంటాం. ఇది బాగా గుర్తుంచుకోవాలి. సో hope you will understand. If the affected person is present in all generations, then it is called as dominant. If they skips the generations, then it is called as recessive. So మనం ఒక పెడిగ్రీ చార్ట్ చూస్తూనే అది డామినెంటా రెసెసివా అంటే అన్ని జనరేషన్స్ లోనూ అఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారా లేదా అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అన్ని జనరేషన్స్ లోనూ అఫెక్టెడ్ పర్సన్స్ ఉంటే ఇఫ్ ఇట్ ఈస్ డామినెంట్ అంటే అన్ని జనరేషన్స్ లోనూ అఫెక్టెడ్ పర్సన్స్ కనుక ఉంటే అప్పుడు దాన్ని డామినెంట్ అంటాం. ఆ డామినెంట్ మేబీ మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్ ఆర్ నార్మల్ డామినెంట్ ఇన్హెరిటెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్ అండ్ డామినెంట్ నార్మల్ డామినెంట్ ఇన్హెరిటెన్స్? అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని మన బాడీలోని జెనెటిక్ మెటీరియల్ దట్ ఈస్ DNA ఇన్ ది ఫార్మ్ ఆఫ్ జీన్స్ అనేవి డిసైడ్ చేస్తూ ఉంటాయి. ఈ జీన్సే ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్ కి ఎలా క్యారీ అవుతున్నాయి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. అయితే జనరల్ గా ఈ DNA ఆర్ ఈ జీన్స్ అనేవి మన సెల్లోని న్యూక్లియస్ లో ఉంటాయి. కణంలోని కేంద్రకంలో DNA రూపంలో ఈ జన్యువులు అనేవి అమరి ఉంటాయి. అయితే మన కణంలోని
మెయిన్ సెల్ ఆర్గనల్ అయిన న్యూక్లియస్ లోనే కాకుండా రిమైనింగ్ కొన్ని సెల్ ఆర్గనల్స్ లో కూడా, రిమైనింగ్ మరికొన్ని కణాంగాలలో కూడా, కణంలోని మరి ఇతర కణాంగాలలో కూడా డిఎన్ఏ కొన్నింటిలో ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ లో అయితే మైటోకాండ్రియా అనే సెల్ ఆర్గనల్ కూడా డిఎన్ఏని కలిగి ఉంటుంది. సో మనకు డామినెంట్ నేచర్ లో ప్రాపగేట్ లేదా ఇన్హెరిట్ అవుతున్న ఆ పర్టికులర్ ట్రైట్ అనేది మైటోకాండ్రియాలో ఉందా లేదా న్యూక్లియస్ లో ఉందా అనేది కూడా మనము ఐడెంటిఫై చేయాలి. సో ఎవ్రీ జనరేషన్ లోనూ అఫెక్టెడ్ పర్సన్స్ ఉంటే మనం డామినెంట్ అని అన్నాం కాబట్టి, ఇఫ్ ఇట్ ఈస్ ఎ డామినెంట్ దెన్ we have to find out either it may be a mitochondrial inheritance or a normal dominant inheritance అనేది మనము ఐడెంటిఫై చేయాలి. సో మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్ అని ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం? అది మైటోకాండ్రియాలో ఉన్న డిఎన్ఏ అనేది సక్సెసివ్ జనరేషన్స్ కి ప్రాపగేట్ అవుతుంది, ఇన్హెరిట్ అవుతుంది అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, దానికి ఒక ఫార్ములా ఏంటి అంటే, మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్ కనుక అయితే మామ్ టు ఆల్ చిల్డ్రన్. సో మనం ఇలా చెప్పుకుంటే ఫస్ట్ జనరేషన్ ఉంటుంది కదా, ఫాదర్ మదర్ టు ఆల్ జనరేషన్స్. ఎంతమంది చిల్డ్రన్ ఉంటే అంతమంది చిల్డ్రన్స్ కి ఇన్హెరిటెన్స్ అనేది జరుగుతుంది. సో హియర్ we can observe the mother is affected and the father is not affected. Father is a healthy individual. So father is a healthy individual here. Father is not affected with any disease, right? But mother is affected because మనం ఇలా కలర్ గా చూపిస్తున్నాం. సో ఇన్ఫెక్టెడ్ మదర్ నుంచి టు ఆల్ చిల్డ్రన్, ఆల్ ఆర్ ఇన్ఫెక్టెడ్, ఫ్రమ్ మామ్ టు ఆల్ ఆర్ ఇన్ఫెక్టెడ్. ఇలా కనుక ఉంటే అప్పుడు దాన్ని మనము మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్ అని ఐడెంటిఫై చేయాలి. అది కూడా దే షుడ్ బి ప్రెజెంట్ ఇన్ ఈచ్ జనరేషన్. ఫర్ ఎగ్జాంపుల్, if she is married with another person, then the children again affected. So this is first generation, second generation, and this is the third generation. In each generation, the affected person is present. From mother to all children are also affected. Then it may be called as mitochondrial inheritance. Infected mother nunchi all children kanta raakapote, then it may be called as normal dominant inheritance. So a normal dominant inheritance anedi multi again it is mainly divided into two types. First one is autosomal and second one is X-linked. So ఈ ఆటోజోమల్ ఇన్హెరిటెన్స్ కి ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ కి డిఫరెన్సెస్ ఏంటంటే, మన హ్యూమన్ బాడీలో జనరల్ గా బేసిక్గా టూ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ సొమాటిక్ సెల్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ రిప్రొడక్టివ్ సెల్స్. సొమాటిక్ సెల్స్ మీన్స్ అదర్ దాన్ ది రిప్రొడక్టివ్ పార్ట్స్. హ్యూమన్ బీయింగ్ లోని రిప్రొడక్టివ్ పార్ట్స్ లో ఉండే సెల్స్ కాకుండా రిమైనింగ్ పార్ట్స్ లో ఉండే వాటిని మనం ఏమంటామంటే సొమాటిక్ సెల్స్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ లో కూడా మనకు 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఈ 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ మనము టూ టైప్స్ లో డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఇస్ ఆటోజోమ్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ allosomes. So autosomes means those chromosomes are present in somatic cells. Allosomes means those present only in reproductive cells. The ప్రతి సెల్ లోని ఉన్నప్పటికీ they are active in reproductive cells and these are active in somatic cells. So ఇక్కడ డామినెంట్ అనేది
ఆటోజోమల్ డామినెంటా ఎక్స్ లింక్డ్ డామినెంటా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఆటోజోమల్ డామినెంట్ మీన్స్ those infected traits are present in autosomes of the cells. Autosomes of the cells కణంలోని ఆటోజోమ్స్ లో ఉంటాయి. ఆటోజోమ్స్ లోని జీన్స్ లో ఆ affected trait అనేది ఉంటుంది అని అర్థం. X linked means these are present in reproductive cells are allosomes lo ఉంటాయి. Autosomes and allosomes means in human beings two types of allosomes are present. First one is X and second one is Y chromosome. X chromosome means X chromosome is mainly present. If the person has XX chromosomes, then she called as a female. If a person has XY allosomes, then he may called as male. So X linked, ఈ X chromosome తో లింక్ అయిన ఇన్హెరిటెన్సా లేదా ఆటోజోమ్స్ తో లింక్ అయిన ఇన్హెరిటెన్సా అనేది మనం తిరిగి ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో డోంట్ బి కన్ఫ్యూజ్. ఇందాక చెప్పినట్టు మళ్ళీ చెప్తాను. Pedigree ఇస్తూనే the affected persons are present in all generations or not అనేది ఫస్ట్ మనం చూడాలి. If it is present in all generations, then we have to identify whether it is a mitochondrial inheritance or normal dominant inheritance. Affected mother నుంచి all children కనుక ఇన్హెరిట్ అయితే మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్ అని అర్థం. అలా affected mother నుంచి అందరు చిల్డ్రన్స్ కి అఫెక్టెడ్ ట్రైట్ కనుక ఇన్హెరిట్ కాకపోతే నార్మల్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ అని మీనింగ్. ఇన్ నార్మల్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ ఇట్ మే బి అగైన్ డివైడెడ్ ఇంటూ ఆటోజోమల్ ఆర్ ఎక్స్ లింక్డ్. ఆటోజోమల్ ఇన్హెరిటెన్స్ ఆర్ ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్. ఈ ఆటోజోమల్ ఇన్హెరిటెన్స్ అనేది తిరిగి ఆటోజోమల్ డామినెంట్ గా ఉండొచ్చు లేదా ఆటోజోమల్ రెసెసివ్ గా ఉండొచ్చు. ఈ ఎక్స్ లింక్డ్ అనేది ఆటోజోమల్ డామినెంట్ గా ఉండొచ్చు, ఎక్స్ లింక్డ్ డామినెంట్ గా ఉండొచ్చు లేదా ఎక్స్ లింక్డ్ రెసెసివ్ గా ఉండొచ్చు. వాట్ ఈస్ దిస్ డామినెంట్ ఆర్ రెసెసివ్ అంటే జెనెటిక్స్ లో మనకు మెండెలియన్ జెనెటిక్స్ లో వస్తుంది. ఫస్ట్ జనరేషన్ లో బయటకు కనపడే లక్షణం. 2 persons ని మనము మేట్ చేస్తే వారికి ఫస్ట్ జనరేషన్ లో బయటకు కనపడే లక్షణాన్ని మనం డామినెంట్ క్యారెక్టర్ అంటాం, బయటకు కనపడే లక్షణాన్ని రెసెసివ్ క్యారెక్టర్ అంటాం. ఈవెన్ దో నాన్ బయాలజీ స్టూడెంట్స్ 10th class లో మనం హెరిడిటీ లెసన్ లో నేర్చుకుంటాం వాట్ ఈస్ డామినెంట్ ఆర్ వాట్ ఈస్ రెసెసివ్ క్యారెక్టర్ అనేది. సో ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దోస్ థింగ్స్ హియర్. So we will confine to the pedigree only. So dominant inheritance అనేది either may be autosomal dominant or autosomal recessive or X-linked dominant or X-linked recessive. So వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి? సో once again ఇంకోసారి చెప్తాను. The affected trait present in all generations or not. ఫస్ట్ క్వశ్చన్ మనం పోస్ట్ చేయాల్సి ఫస్ట్ మనం చూడాల్సింది affected trait is present in all generations or not. If it is present, then it is inheriting from man to all or not. మదర్ నుంచి అందరు చిల్డ్రన్స్ కి అఫెక్టెడ్ మదర్ నుంచి అందరు చిల్డ్రన్స్ కి వస్తుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఇన్హెరిట్ అయితే ఇట్ ఈస్ ఏ మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్. ఇట్ ఈస్ ఏ మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్హెరిటింగ్ లైక్ దిస్ అంటే అఫెక్టెడ్ మదర్ లేదు, అఫెక్టెడ్ మదర్ నుంచి ఆల్ చిల్డ్రన్స్ కి ఇన్హెరిటెన్స్ అవడం లేదు, దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్. దెన్ అప్పుడు అది ఏమవుతుంది? డామినెంట్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. ఆ డామినెంట్ ఇన్హెరిటెన్స్ దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎయిదర్ ఇట్ మే బి ఆటోజోమల్ డామినెంట్ ఆర్ ఎక్స్ లింక్డ్ డామినెంట్. ఆటోజోమల్ డామినెంట్ గా ఉందా ఎక్స్ లింక్డ్ డామినెంట్ గా ఉందా అని మనం ఐడెంటిఫై చేయాలి. ఆటోజోమల్ డామినెంట్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? మనం ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, మేల్ దట్ ఈస్ ఫాదర్ టు డాటర్. మనం చూస్తే ఫాదర్ టు డాటర్
ఒక ట్రైట్ అనేది ఫాదర్ నుంచి డాటర్కి ఇన్హెరిట్ అవ్వాలి. అలాగే ఫాదర్ టు డాటర్ మీన్స్ మేల్ టు ఫీమేల్, దాన్ని ఇక్కడ రిప్రొడ్యూస్ చేస్తున్నాను. మేల్ టు ఫీమేల్ ఉండాలి. అట్లీస్ట్ వన్ పేరెంట్ హ్యావ్ టు అఫెక్టెడ్. బోత్ పేరెంట్స్ లో ఎవరో ఒక పేరెంట్ అఫెక్టెడ్ ఉండాలి, ఏదర్ మామ్ ఆర్ ఫాదర్, ఏదర్ మదర్ ఆర్ ఫాదర్. ఎవరో ఒకరు అఫెక్ట్ అయి ఉండాలి. ఎవరో ఒకరు అఫెక్ట్ అయి ఉంది. దట్ టు పర్టికులర్లీ ఇన్హెరిటెన్స్ ఎలా ఉండాలి? మేల్ టు డాటర్, ఫాదర్ టు డాటర్ కి ఇన్హెరిటెన్స్ ఉండాలి. అండ్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఆల్ జనరేషన్స్ బికాస్ ఇట్ ఇస్ ద డామినెంట్ కదా. సో ప్రజెంట్ ఇన్ ఆల్ జనరేషన్స్. ఇలా ఉంటే అప్పుడు దాన్ని ఆటోజోమల్ డామినెంట్. ఎక్స్ లింక్డ్ డామినెంట్ డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ కూడా మీరు చూస్తే నో మేల్ టు మేల్, అంటే మేల్ టు ఫీమేల్, మేల్ టు డాటర్ కి వస్తుంది. అట్లీస్ట్ వన్ ఆఫ్ ది పేరెంట్ ఏదర్ సెక్స్ ఇస్ అఫెక్టెడ్. ఇక్కడ మన మెయిన్ తేడా ఏంటంటే ఇక్కడ ఫాదర్ టు డాటర్ కి వస్తుంది, ఇక్కడ ఫాదర్ టు డాటర్ కి వస్తుంది. కానీ ఇక్కడ మేల్ నుంచి మేల్కి రాదు. ఇక్కడ మనం ఏదో పేరెంట్ అన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ అఫెక్ట్ అయి ఉన్నాడు, మదర్ నాట్ అఫెక్టెడ్. ఇలా ఇక్కడ బాయ్కి రాదు అనమాట. సో నో మేల్ టు మేల్. సో మేల్ అఫెక్ట్ అయి ఉండి అఫెక్టెడ్ మేల్ మళ్ళీ మేల్ కి డిసీజ్ ని కలుగ చేయదనమాట. ఇది ఇంపార్టెంట్. ఓన్లీ ఫాదర్ టు డాటర్, ఇక్కడ మనం చూస్తే ఫాదర్ టు డాటర్ కి మాత్రమే ఇన్హెరిటెన్స్ అనేది జరుగుతుంది, కానీ డిసీజ్ అనేది ఫాదర్ టు సన్ కి రావట్లేదు. సో నో మేల్ టు మేల్ ఇన్హెరిటెన్స్ హియర్, ఓన్లీ మేల్ టు ఫీమేల్ ఈజ్ ప్రెసెంట్ హియర్. దట్ ఈస్ ఫాదర్ టు డాటర్ ఓన్లీ. ఇన్ హియర్ ఆల్సో ఫాదర్ టు డాటర్ ఓన్లీ. ఇలా ఉండాలన్నమాట. Main difference is all the female offsprings are affected. X-linked. X-linked means because X chromosome specifies the female, so X chromosome to link aina trait edaina unte all daughters, all females are affected. So ee vidhanga manamu autosomal dominant X-linked dominant anedi manamu ఐడెంటిఫై చేయాలి. ఏంటి ఇక్కడ డిఫరెన్స్? ఇక్కడ కొందరు మేల్స్ కూడా ఉంటారు, ఇక్కడ కొందరు మేల్స్ కూడా అఫెక్ట్ అయి ఉంటారు. సో మేల్స్ కూడా అఫెక్ట్ అయి ఉంటే నెక్స్ట్ జనరేషన్స్ లో అప్పుడు అది ఆటోజోమల్ డామినెంట్ అవుతుంది. ఓన్లీ ఫీమేల్స్ కనుక అఫెక్ట్ అయి ఉంటే అది ఎక్స్ లింక్డ్ డామినెంట్ అవుతుంది. సో ఇవి మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది. ఇవన్నీ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే we have to pose some questions when you see the question in pedigree. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈజ్ ఇట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ జనరేషన్స్ ఆర్ నాట్? అఫెక్టెడ్ జీన్ అనేది అన్ని జనరేషన్స్ లో ఉందా లేదా? ఉంటే మామ్ టు ఆల్ అందరికీ ఉందా? మామ్ టు ఆల్ అందరికీ కనుక వస్తే అది మెటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. అలా కాకుండా మామ్ టు ఆల్ లేకుండా ఉంటే దెన్ ఇట్ మే బి ఏ డామినెంట్ ఇన్హెరిటెన్స్. డామినెంట్ ఇన్హెరిటెన్స్ అంటే అది ఆటోజోమల్ డామినెంట్ అవ్వచ్చు లేదా ఎక్స్ లింక్డ్ డామినెంట్ అవ్వచ్చు. ఆటోజోమల్ డామినెంట్ అయితే అట్లీస్ట్ వన్ పేరెంట్ హ్యావ్ టు అఫెక్ట్ ఇన్ ప్రజెంట్ ఇన్ ఆల్ జనరేషన్స్. ఇక్కడ కూడా వన్ పేరెంట్ హ్యావ్ టు అఫెక్ట్ ప్రజెంట్ ఇన్ ఆల్ జనరేషన్స్. ఓన్లీ ఫాదర్ నుంచి డాటర్ కి, ఫాదర్ నుంచి డాటర్ కి మాత్రమే ఇన్హెరిటెన్స్ జరుగుతుంది, కానీ ఫాదర్ నుంచి ఫాదర్ కి దెర్ ఇస్ నో మేల్ టు మేల్. There is no male to male in X-linked dominant, but in autosomal dominant particular character అంటే మేల్ టు ఫీమేల్ అనేది ఉంటుంది, మేల్ టు ఫీమేల్ అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. If it is recessive, recessive means when it skips the generations. ఫస్ట్ లో చెప్పినట్లు ఒక జనరేషన్ లో అఫెక్టెడ్ పర్సన్ ఉండి నెక్స్ట్ జనరేషన్ లో అఫెక్టెడ్ పర్సన్ లేకపోతే అప్పుడు దాన్ని రెసెసివ్ అని అంటారు. So a recessive again may be two types: autosomal recessive, X-linked recessive. Recessive వాటికి జనరేషన్స్ స్కిప్ అవుతాయి, ఇంకా చూడండి ఆటోజోమల్ రెసెసివ్ లో
అన్ఎఫెక్టెడ్ పేరెంట్స్ అంటే పేరెంట్స్ కి ఎటువంటి డిసీజ్ ట్రైట్ ఉండదు, కానీ ఆ అన్ఎఫెక్టెడ్ పేరెంట్స్ నుండి డాటర్స్ కి మాత్రమే ఆ డిసీజ్ వస్తే అప్పుడు దాన్ని ఆటోసోమల్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ అంటాం. అలా కాకుండా అన్ఎఫెక్టెడ్ పేరెంట్స్, ఇక్కడ కూడా పేరెంట్స్ కి ఎటువంటి డిసీజ్ ట్రైట్ ఉండదు, కానీ అన్ఎఫెక్టెడ్ పేరెంట్స్ నుంచి మెన్ కి మాత్రమే అంటే సన్ కి మాత్రమే, బాయ్స్ కి మాత్రమే, మేల్స్ కి మాత్రమే కనుక వస్తే దాన్ని ఎక్స్ లింక్డ్ రెసెసివ్ అని అంటాం. ఎక్స్ లింక్డ్ రెసెసివ్ అంటాం. సో ఇక్కడ కూడా నో మామ్ టు ఆల్, మదర్ నుంచి ఎవరికి రాదు. ఇది రెసెసివ్ గురించి. సో ఇప్పుడు ఈ చిన్న ఫార్ములాస్ యూజ్ చేసుకుని మనము ఈ క్వశ్చన్స్ ని లాస్ట్ మనకు ఐసర్లో అడిగిన క్వశ్చన్ ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్. The following pedigree chart shows the inheritance of a genetic disorder in generation 1 second person, that is ikkada male ikkada icharu, in generation 3 the second person, only affected individuals. ఇది pedigree chart ఇచ్చారు. ఇంత మనం చెప్పినట్టు ఇది ఫస్ట్ జనరేషన్, ఇది సెకండ్ జనరేషన్, ఇది థర్డ్ జనరేషన్, ఇది థర్డ్ జనరేషన్. Which one of the following is the correct pattern of inheritance of the disorder and the genotype of this individual? Genotype ఎటువంటి జన్యువుల్ని అది కలిగి ఉంటుంది అని కూడా అడిగారు. సో మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలన్నాం? The affected persons are present in all generations or not. ప్రతి జనరేషన్ లోనూ అఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారా లేదా అనేది మనం మొదట చూడాలి. ఉన్నారా చూద్దాం. ఫస్ట్ జనరేషన్ లో అఫెక్టెడ్ మేల్ ఉన్నారు. సెకండ్ జనరేషన్ లో మదరు ఫాదరు, వీరికి ఇద్దరు చిల్డ్రన్స్, ఒకరు బాయ్ ఇంకొకరు గర్ల్. ఈ గర్ల్ కి తర్వాత మరొకతంతో మ్యారేజ్ అయింది. సో ఇన్ దిస్ జనరేషన్ there is no affected person. సో స్కిప్ అయిందా లేదా? సో స్కిప్డ్. మళ్ళీ ఎక్కడ వచ్చింది? ఈ ఎవరైతే డాటర్ ఉన్నారో ఆ డాటర్ మ్యారేజ్ అయిన తర్వాత డాటర్ హ్యాస్ 2 చిల్డ్రన్స్, వన్ ఈజ్ బాయ్ అండ్ అనదర్ వన్ ఈజ్ గర్ల్. అండ్ ది unaffected parents here skipped the generation. So this is a recessive pattern of inheritance. ఫస్ట్ మనకు తెలిసింది డామినెంట్ కాదు. డామినెంట్ అయ్యిందంటే మనం మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్సా కాదా అనేది చూసేవాళ్ళం. లేదు డామినెంట్ అయ్యిందంటే ఆటోజోమల్ డామినెంటా, ఆటోజోమల్ డామినెంట్లో ఆటోజోమల్ డామినెంటా, ఆటోజోమల్ రెసెసివా అవన్నీ చూసేవాళ్ళం. కాదు, ఇప్పుడు రెసెసివ్ ప్యాటర్న్. సో రెసెసివ్ ప్యాటర్న్ అనేది ఐడెంటిఫై అయింది కాబట్టి రెసెసివ్ ప్యాటర్న్ ఈజ్ 2 types. రెసెసివ్ ప్యాటర్న్ ఈజ్ 2 types. ఆ 2 types ఏంటివి? ఆటోసోమల్ రెసెసివా, ఎక్స్ లింక్డ్ రెసెసివా? రెసెసివ్ అనేది అర్థమైపోయింది, బికాస్ స్కిప్డ్ హియర్స్. ఈ జనరేషన్ స్కిప్ అయింది కాబట్టి రెసెసివ్. రెసెసివ్ ఉన్నప్పుడు అది ఆటోసోమల్ రెసెసివ్ ఇన్హెరిటెన్సా, ఎక్స్ లింక్డ్ రెసెసివ్ ఇన్హెరిటెన్సా అనేది మనము చూడాలి. ఆటోసోమల్ రెసెసివ్ లో అయితే ఏంటి? ఫస్ట్ జనరేషన్ స్కిప్ చేసి ఉండాలి, జనరేషన్ స్కిప్ అయింది. నెక్స్ట్ అన్ఎఫెక్టెడ్ పేరెంట్స్ ఉండాలి. అన్ఎఫెక్టెడ్ పేరెంట్స్ ఉన్నారు. ఇక్కడ డాటర్ లోనూ డిసీజ్ లేదు, ఫాదర్ లోనూ డిసీజ్ అనేది లేదు. డాటర్ మీన్స్ ఈ పేరెంట్స్ కి డాటర్ అంటున్నాను నేను. సో ఇక్కడ ఇప్పుడు మనం వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే మదరు ఫాదర్ నాట్ అఫెక్టెడ్, మదర్ నాట్ అఫెక్టెడ్. సో అన్ఎఫెక్టెడ్ పేరెంట్స్. ఇప్పుడు ఈ రెండింటిని పోల్చుకుంటే ఇది ఫస్ట్ జనరేషన్ అవుతుంది, ఇది సెకండ్ జనరేషన్ అవుతుంది. సో ఇక్కడ అన్ఎఫెక్టెడ్ పేరెంట్స్ ఉన్నారు. అన్ఎఫెక్టెడ్ పేరెంట్స్ లో ఎవరికి ఎట్లా వచ్చింది? అన్ఎఫెక్టెడ్ పేరెంట్స్ నుంచి ఫీమేల్ కి వచ్చిందా, డాటర్ కి వచ్చిందా, మేల్ కి వచ్చిందా చూడాలి. ఇక్కడ ఎవరికి వచ్చింది? అన్ఎఫెక్టెడ్ పేరెంట్స్ నుంచి డాటర్ కి వచ్చింది, అంటే ఫీమేల్ కి వచ్చింది. ఫీమేల్ కి వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఆటోసోమల్ రెసెసివ్. ఆటోసోమల్
రెసెసివ్. అదే ఎక్స్ లింక్డ్ రెసెసివ్ అయితే ఎలా ఉంటుందో చెప్తాను. ఎక్స్ లింక్డ్ రెసెసివ్ అయితే మేల్స్ టు ఫీమేల్, అంటే మేల్ నుంచి ఫీమేల్ రావాలి, అంటే ఫాదర్ నుంచి డాటర్ రావాలి. ఇక్కడ కూడా ఎక్స్ లింక్డ్ రెసెసివ్ లో అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ మేల్స్ ఆర్ అఫెక్టెడ్. Only males are affected when if it is a X-linked recessive. When it is a autosomal recessive, only females are affected. So here only daughter, that is female, is affected from unaffected parents. So ఆటోజోమల్ రెసెసివ్. ఇక్కడ ఆటోజోమల్ రెసెసివ్ అనేది ఎన్ని చోట్ల ఉంది? ఆటోజోమల్ రెసెసివ్ 2 ఆప్షన్స్ లో ఉంది. ఆటోజోమల్ డామినెంట్ అసలు కానే కాదు. డామినెంట్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ జనరేషన్ లో ఉండాలి, లేదు కాబట్టి డామినెంట్ కాదు. ఇది రాంగ్ ఆప్షన్. ఎక్స్ లింక్డ్ రెసెసివ్ కూడా కాదు, బికాస్ ఓన్లీ మేల్స్ అనే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. సో ఎక్స్ లింక్డ్ కూడా కాదు. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఆటోజోమల్ రెసెసివ్. ఇది ఆటోజోమల్ రెసెసివ్ అనేది కరెక్ట్. హాఫ్ ఆఫ్ ది ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడిగినారు? ఇక్కడ ఈ ఫాదర్ అనేది ఏ జీనోటైప్ ని కలిగి ఉంటారు అని. ఇక్కడ మనం చూస్తే ఓన్లీ ఫాదర్ టు డాటర్. ఎప్పుడు వస్తుంది అంటే ఎక్స్ లింక్డ్ డామినెంట్ లో వస్తుంది. కానీ ఇది డామినెంట్ కాదు, రెసెసివ్ కాబట్టి ఓన్లీ మెన్ ఎఫెక్ట్ అయితే అది ఎక్స్ లింక్డ్, కానీ ఇక్కడ ఫీమేల్ ఎఫెక్ట్ అయింది కాబట్టి అది ఆటోజోమల్. అయితే ఇక్కడ ఏ పొజిషన్ లో ఉంటాడు అంటే ఈయన హెటిరోజైగస్ స్టేట్ లో ఉంటాడు. హెటిరోజైగస్ స్టేజ్ లో ఉంటాడు. సో ద ఆప్షన్ ఈజ్ ఆటోజోమల్ హెటిరోజైగస్. హోమోజైగస్ లో ఉన్నారనుకోండి, అది రెసెసివ్ నేచర్ లోకి వచ్చేస్తుంది. హోమోజైగస్ ఉంటే సేమ్ జీన్ కాపీస్ ఉంటాయి కాబట్టి రెసెసివ్ నేచర్ లోకి వచ్చేస్తుంది. అప్పుడు వీళ్ళు కూడా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా లేదు కాబట్టి ఆటోజోమల్ హెట్రోజైగస్ ఇస్ ది కరెక్ట్ ఆప్షన్. సో అనదర్ క్వశ్చన్ ఉంది, దాన్ని కూడా చూద్దాం. ఇందాక మనం డిస్కస్ చేసింది 2023, ఇది 2019. ఇక్కడ మీరు చూడండి, దిస్ ఇస్ ది ఫస్ట్ జనరేషన్, దిస్ ఇస్ ది సెకండ్ జనరేషన్, అండ్ దిస్ ఇస్ ది థర్డ్ జనరేషన్, అండ్ దిస్ ఇస్ ది ఫోర్త్ జనరేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ జనరేషన్ లోనూ అఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారా లేదా? ఉన్నారు. సో ఇట్ ఈస్ ఏ డామినెంట్ ఇన్హెరిటెన్స్. డామినెంట్ ఇన్హెరిటెన్స్ అయితే whether it may be a mitochondrial inheritance or normal dominant inheritance. Mitochondrial inheritance అంటే ఏంటి? మామ్ టు ఆల్. మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్ అంటే మదర్ నుంచి ఆల్ చిల్డ్రన్స్ కి రావాలి. Father is not affected here in generation 1. Mother is affected. Mother, parents ki 1, 2, 3, 4 children unnaru. All are affected. Mother to all. Then వీళ్ళలో మదర్ టు ఆల్ ఉంది. తర్వాత ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ లో కంటిన్యూ అయింది. థర్డ్ జనరేషన్ లో చూడండి, ఈ మదర్ ఈ ఫీమేల్ మేల్ తో మ్యారేజ్ అయితే దే హ్యావ్ అగైన్ 2 children. Father is not affected, mother is affected. From mother to this girl,
and from mother to this boy, both are affected. So ikkada chuste mother nunchi all four children are affected. So mother to all. So again from here mother to all. Ikkada chudandi veedu abbai male. Male is not affected. Male is affected but male is not transmitting. ఇక్కడ మదర్ నుంచి లేదు, అది మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఈ అబ్బాయి ఉన్నాడు కదా, ఈ అబ్బాయి నుంచి ఇక్కడ ఇన్హెరిట్ అవ్వలేదు. మళ్ళీ ఇక్కడ చూస్తే మదర్ టు ఆల్ చిల్డ్రన్స్, మదర్ టు ఆల్ చిల్డ్రన్స్. ఇక్కడ ప్రతి చోట మామ్ టు ఆల్, మామ్ టు ఆల్, మదర్ టు ఆల్ చిల్డ్రన్స్ వస్తుంది కాబట్టి ఇట్స్ వెరీ సింపుల్. దిస్ ఇస్ ఏ మైటోకాండ్రియల్ inheritance. Mitochondrial inheritance. Like this we have to answer the pedigree questions. చాలా సింపుల్ గా ఉంటాయి. జస్ట్ మ్యాథ్స్ లో మనం నేర్చుకున్నట్టు కొన్ని ఫార్ములాస్ మనం నేర్చుకోవాలి. ఆ ఫార్ములాస్ నేను తర్వాత డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేస్తాను, మీరు చూడొచ్చు. నేను ఒకసారి డిస్క్రైబ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెడిగ్రీ చాప్టర్ చూస్తూనే మనము అఫెక్టెడ్ ట్రైట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ జనరేషన్స్ ఆర్ నాట్. అన్ని జనరేషన్స్ లోనూ పర్సన్ అఫెక్ట్ అయి ఉన్నాడా లేదా అని ఫస్ట్ క్వశ్చన్ చూడాలి. అన్ని జనరేషన్స్ లోనూ అఫెక్ట్ అయి ఉంటే అది డామినెంటా, నార్మల్ డామినెంట్ ఇన్హెరిటెన్సా, మైటోకాండ్రియల్ డామినెంట్ ఇన్హెరిటెన్సా అనేది చూడాలి. మైటోకాండ్రియల్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ అని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇక్కడ చెప్పినట్లు ఫ్రమ్ మదర్ టు ఆల్, ఫ్రమ్ మదర్ టు ఆల్, ఫ్రమ్ మదర్ టు ఆల్ అనేది ఇక్కడ ఇన్హెరిటెన్స్ ఉంటుందన్నమాట. మదర్ టు ఆల్ ఉంటే సింపుల్ గా మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్ అనేస్తాం. అలా లేకపోతే అప్పుడు నార్మల్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ అని ఐడెంటిఫై చేస్తాం. నార్మల్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ అనేది అగైన్ మేబీ ఆటోసోమల్ డామినెంట్ ఆర్ ఎక్స్టెండెడ్ డామినెంట్. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ జనరేషన్ లోనూ ఉంటాయి. జనరేషన్స్ స్కిప్ చేస్తే రెసెసివ్ ఇన్హెరిటెన్స్. రెసెసివ్ ఇన్హెరిటెన్స్ మే బి ఆటోసోమల్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ ప్యాట్రన్ ఆర్ ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ ప్యాట్రన్. సో వాటికి సంబంధించి నేను చిన్న మెటీరియల్ ని తర్వాత డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేస్తాను. హోప్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ స్మాల్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.